హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది. ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది, నీ మీద పట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనందకాముడై, అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్మ జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి భగవంతుడా అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను నేను, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదో తెలుసు. కానీ ఒకసారి చదువుకుందాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీయాన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి
టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది, నీ మీద ఒట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనందకాముడై, అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్మ జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా,
అన్ని రకాలైన పనులను మానేసి భగవంతుడా అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత బొట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదు నాకు తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీయాన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమ సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే,
అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్టతోడ. అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది, నీ మీద ఒట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనందకాముడై అన్ని జాడలుడికి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్మ జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి, భగవంతుడా,
అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారులే నాకు తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీ యాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓమేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ. అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ.
నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది. నీ మీద ఒట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనంద కాముడై, అన్ని జాడలుడికి ఆనంద కాముడై, నిన్ను నమ్ము జాలు నిష్టతోడ. నిన్ను నమ్మ జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి, భగవంతుడా, అన్ని రకాలైన పనులను
మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదో తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్ఠతోడ. అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది, నీ మీద ఒట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనంద కాముడై, అన్ని జాడలుడి ఆనంద కాముడై, నిన్ను నమ్ము జాలు నిష్టతోడ, నిన్ను నమ్మ జాలు నిష్టతోడ, నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన, నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే
కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను నేను, నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదో తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ. అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి
మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది, నీ మీద ఒట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము, ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనందకాముడై అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ము జాలు నిష్టతోడ, నిన్ను నమ్మ జాలు నిష్టతోడ, నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన, నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, భగవంతుడా అన్ని రకాలైన పనులను మానేసి, భగవంతుడా అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే
మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదో తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ మేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో అండి. పద్యాలు ఎంత బాగుంటున్నాయో, ఒక పద్యాన్ని మించి ఒక పద్యం ఉంటున్నాయి కదా. చాలా సూపర్ పద్యాలు మనం కలెక్ట్ చేసుకున్నాము. ఆయన రాశారు, మనం కలెక్ట్ చేసేది ఉంది ఆయన రాసిన వాటిల్లో నుంచే కదా మనం కలెక్ట్ చేసుకున్నది. ఇంత అద్భుతంగా ఎన్ని పద్యాలు రాశారంటే మామూలు మాటలు కాదు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి టాలీ చేసుకునేవే, రోజు మన జీవితంలో జరుగుతున్నవే ప్రతి పద్యం కూడా. అలాగే ఈరోజు ఒక పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ. అన్ని జాడలుడి ఆనందకాముడై నిన్ను నమ్ముజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను నమ్ము ముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొని ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పరమేశ్వరుణ్ణి మనము, పరమేశ్వరా నువ్వే దిక్కు, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, కేవలం మోక్షం మాత్రమే కావాలి, ముక్తి కోరుకుంటున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితాన్ని అర్పిస్తున్నాను, నువ్వే నాకు దిక్కు,
ఎలాగైనా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మన జీవితాన్ని శివుడి పాదాల దగ్గర అర్పించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది. నీ మీద పట్టు అంటున్నారు వేమన గారు. ఎంత అద్భుతంగా మన కోసం ఎంత ఈజీ మార్గాన్ని మనకి చెప్పారు కదా. ఏం చేయాలి మోక్షం కోసం? ఈ కోరికలు వదులుకోలేకపోతున్నాము, బంధాలు వదులుకోలేకపోతున్నాము. ఏది డబ్బు మీద ఆశ, దాని మీద ఆశ, దీని మీద ఆశ, అన్నిటి మీద మనం ఆశలు చంపుకోలేకపోతున్నాము. ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పద్యం చదవాలి. అన్ని జాడలుడికి ఆనంద కాముడై, అన్ని జాడలుడికి ఆనంద కాముడై, నిన్ను నమ్ము జాలు నిష్టతోడ, నిన్ను నమ్మ జాలు నిష్టతోడ. నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన, నిన్ను నమ్ము ముక్తి నిక్కమ్ము నీయాన. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి, భగవంతుడా అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల నిన్నే నమ్ముకొనిన ఎడల నిన్నే
తప్పక మోక్షము వానికి లభించును. తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. చూసారా ఎంత ఒట్టు పెట్టి చెప్తున్నాడంటే, ఎంత నమ్మకమో చూసారా. అసలు మనిషి అనేవాడు దేని మీద కోరికలు లేకుండా కేవలం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టి, నా జీవితాన్ని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా అయినా నడిపించు, నేను ఇది తప్పు ఇది ఒప్పు అని బాధపడను, సంతోషం వస్తే పొంగిపోను, దుఃఖం వస్తే కుంగిపోను, సమానంగా నా జీవితాన్ని నడిపిస్తాను, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర నేను అర్పించుకుంటున్నాను నన్ను నువ్వు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వే నాకు శరణ్యం అని కోరుకున్నట్టయితే తప్పక మోక్షం లభిస్తుంది. అది నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నానంటే ఎంత నమ్మకమో చూసారా. నిజంగా అలా ఉండగలిగితే మోక్షం కాక ఇంకేమొస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అది నేను కూడా నమ్ముతాను, మీరు నమ్ముతారు నాకు తెలుసు. కానీ ఒకసారి చదువుకున్నాం. అన్ని జాడలుడిగి ఆనంద కాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము చాలు నిష్ఠతోడ, నిన్ను నమ్ము ముక్తి నిఖంబు నీ యాన, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, భగవంతుడా, అన్ని రకాలైన పనులను మానేసి మోక్షమునందే కోరికలు ఉన్న ఎడల, నిన్నే నమ్మెదను అన్న ఎడల తప్పక మోక్షము వానికి లభించును. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. వేమన గారు అంటున్నారు, నేను కాదు. ఓకే, మరి ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించినందుకు వేమన గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం.